అది ఒంటెద్దు పోకుండా ఇలా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఎవడు పెట్టిండో ఏం చేసిండో అది అర్థం కాని పరిస్థితిలో ఇలా జనాన్ని మసిపూసి మారడేసే విధంగా ఇలా హైడ్రా పేరుతో జరిగేటువంటి ఒక కంట్రవర్సీ నడుస్తుంటే తెరపైకి ఇది తీసుకొచ్చింది. ఎంతవరకు సమంజసం? ఇలా రాష్ట్రంలో అనేకమైన సమస్యలు, రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకోలేకపోతున్నారు. అవన్నీ పక్కన పెట్టేసుకొని తెరపైకి తీసుకురావడం గల కారణం ఏంటంటే ఇలా హైడ్రా పేరిట ఇలా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఇలా సినీతారలో ఉన్నటువంటి కంట్రవర్సీని తెరపై తీసుకొస్తే ఇలా హైడ్రా పక్కన పోతారు, ఈ 6 గ్యారెంటీ పక్కన పోతా అనేటువంటి నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అయితే సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్లు ఫోన్లను ట్యాప్ చేయించి బెదిరించారు, తను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు. మంత్రి కొండ సురేఖ విపరీత వాక్యాలు ఖండించిన నాగార్జున కుటుంబం సమంత తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాన్ని వాడుకోవద్దు. సురేఖ వాక్యాలపై నాగార్జున ట్వీట్. విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు. సమంత ఒక మహిళా మంత్రి రాక్షసిలా మారి అసత్యాలు ప్రచారం సిగ్గుచేటు నటి ఆమల.